క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుడు మీలో పనిచేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. జీవితము ఒక నిజమైన ప్రయాణము. అయితే ఈ ప్రయాణంలో మన దృష్టిని ఆకర్షించడానికి చాలా విషయాలు రూపొందించబడ్డాయి. ఈ జీవిత ప్రయాణంలో రహదారి ప్రక్కన ఉన్న వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవడము మన బాధ్యత. ఈ డిజైన్లు మన విశ్వాస ప్రయాణంలో మనల్ని ఆలస్యం చేయడానికైనా లేదా మన ప్రయాణానికి విలువను జోడించడానికైనా ఉండవచ్చు. అయితే మనలో ఉన్న గొప్పతనాన్ని కోల్పోకూడదు. దేవుడు చాలా కాలం క్రితమే తన వంతు తాను పూర్తి చేశాడు. కాబట్టి మన వంతు బాధ్యతను మనము నిర్వర్తించాల్సి ఉంది. భూమిపై ఉన్న అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయము ఒకటి దేవునికి ఉంది. అదే మన జీవితానికి ఆయన ఉద్దేశ్యము. దేవుడు ఒక సమస్యలోకి వచ్చినప్పుడు ఎవరు రాశారో లేదా ఎవరు తప్పు చేశారో అన్నది కాకుండా ఆయన తన చిత్తాన్ని బయటికి తెస్తాడు. మీ సొంత భావాల కోసము లేదా మీరు రాయాలని అనుకున్న దానికోసము దేవుడిని కోల్పోకండి. దేవుడు మీ జీవితంలో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోనివ్వండి. మనలో ఉన్నవాడు బయట ఉన్న అపవాది కంటే చాలా గొప్పవాడు. మీ ఆత్మ మీ పరిసరాల కంటే గొప్పగా ఉండనివ్వండి. మీ సామర్థ్యాలకు మించి చూడండి. మీ కళ్ళకు మించి చూడండి. మీ బయట మీ పరిసరాలే మీ జీవిత సమస్యలు అని బైబిల్ చెప్తుంది. మీరు సులువైన పోరాటాలతో పోరాడాలని కోరుకోకండి. మీ చుట్టూ మంచి వ్యక్తులు ఉంటే బాగుండు అని కోరుకోకండి. మన జీవితాన్ని నడిపించేది దేవుడే అని గ్రహించండి. లోపల ఉన్న గొప్పవాడు గొప్ప విషయాలను రూపొందిస్తాడు. కాబట్టి అతని కంటే ముందుకు వెళ్ళకండి. పాత విషయాలు ఎల్లప్పుడూ గతంలో ఉంటాయి, కానీ కొత్త విషయాలు మీ ముందు ఉంటాయి. కాబట్టి మీరు నిన్న జరిగిన దాని గురించి కానీ మీరు చేసిన దాని గురించి మీరు ఎందుకు పరధ్యానంలో ఉంటారు? పశ్చాత్తాపడిన పాపము గురించి మీరు ఎందుకు పరధ్యానంలో ఉండాలి? దేవుడు కూడా లోపలికి రాలేనంత సిగ్గుపడేది ఏమిటి? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా మనకి చెప్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. మీరు క్రీస్తులో ఉన్నప్పుడు మీరు వీటిని అనుమతించకపోతే పాత వాటికి మీపై అధికారము ఉండదు. మీలో అత్యుత్తమైన వాటిని తయారు చేసే గొప్పవాడు మీలో ఉన్నాడని మన ప్రారంభ వచనంతో ఏకీభవించండి. మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి. మీరు చాలా భిన్నంగా ఉన్నారు మరియు అద్భుతంగా సృష్టించబడ్డారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు కోసము ఉత్తమంగా ప్రకాశించండి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.